నమస్కారం అప్టెక్ జాబ్స్ కి స్వాగతం. ఇవాళ కరెంట్ అఫైర్స్ లో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గత గడిచిన కొన్ని నెలలు, గత గడిచిన కొన్ని వారాలు, గత గడిచిన 2-3 సంవత్సరాలలో ఏవైతే ముఖ్య అంశాలు ఉన్నాయో, వాటిలో ఏవైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో అడిగే అవకాశాలు ఉన్నాయో వాటిని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇట్స్ బేసికలీ గోయింగ్ టు బి ఎ స్పెసిఫిక్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ రౌండప్. మనం ఇక్కడ బేసిక్గా ఆ అంశానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద థింగ్స్. ఇప్పుడు మనం ముందుగా మొదటి ప్రశ్నను గమనిద్దాం. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని FSSAI సంస్థ ద్వారా ఈ ట్రైట్ రైల్వే గుర్తింపును పొందిన తెలుగు రాష్ట్రాలలోని మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఏది? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంటున్నారు, అంటే సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ, లేదు యూనియన్ హెల్త్ మినిస్ట్రీ, లేదు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అని చెప్పొచ్చు. మరి FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ ఈట్ రైట్ రైల్వే అంటే ఫుడ్ స్టోరేజ్కి సంబంధించి ఆహారాన్ని ఏ విధంగా నిల్వ చేస్తున్నారు, ఆ ఆహారం ఆరోగ్యకరంగా ఉంటుందా లేదా, పోషకాహారం ఇస్తున్నారా లేదా ప్యాసింజర్స్ అనే అంశానికి సంబంధించి ఈట్ రైట్ రైల్వే రికగ్నిషన్ ఇస్తుందన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ దేర్ ఆర్ 114 రైల్వే స్టేషన్స్ విచ్ హ్యావ్ రిసీవ్డ్ దట్ రికగ్నిషన్. అవుట్ ఆఫ్ విచ్ ఎక్కువగా ఏ రైల్వే స్టేషన్, ఏ రాష్ట్రంలో రైల్వే స్టేషన్లు ఉన్నాయంటే కేరళ రాష్ట్రంలో ఎక్కువగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి, విత్ 21 రైల్వే స్టేషన్స్ హ్యావింగ్ రిసీవ్డ్ దిస్ ఈట్ రైట్ రైల్వే. ఈ రికగ్నిషన్ వచ్చిందంటే ఆ రైల్వే స్టేషన్లో ఆహారం చాలా ఆరోగ్యకరంగా ఉంది అని అర్థం అనమాట. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటిది, తెలుగు రాష్ట్రాలలో అంటున్నారు వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనట్లేదు, 2 రాష్ట్రాలను కలుపుకొని ఆ విధంగా ఈట్ రైట్ రైల్వే గుర్తింపును తెచ్చుకున్న మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఏది అని. అండ్ ద స్టేషన్ ఈజ్ విశాఖపట్నం. మనం అందరం మామూలుగా ముద్దుగా వైజాగ్ అని పిలుస్తూ ఉంటాము. సో విశాఖపట్నం మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఈట్ రైట్ రైల్వే గుర్తింపు దక్కించుకున్న మొట్టమొదటి రైల్వే స్టేషన్. యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి విశాఖపట్నం తర్వాత ఇంకో 2 రైల్వే స్టేషన్స్ కూడా ఈ ఈట్ రైల్వే గుర్తింపు దక్కిందనమాట. ఈట్ రైట్ రైల్వే ఏదైతే ఉందో అవి ఏంటంటే, ఒకటి శ్రీకాకుళం రోడ్, ఇంకోటి విజయనగరం. శ్రీకాకుళం రోడ్ అని ఎందుకు అంటున్నాం అంటే బికాజ్ ఆ రైల్వే స్టేషన్ శ్రీకాకుళంలో లేదు, శ్రీకాకుళంకి వెళ్ళడానికి ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు మీద ఉంది, అందుకే దాన్ని శ్రీకాకుళం రోడ్ అంటారు. విజయనగరం ఎనీవేస్ విజయనగరంలో ఉంది. ఈ 2 విశాఖపట్నం, ఈ 3 కూడా ఈ ట్రైట్ రైల్వే గుర్తింపు దక్కింది. అండ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్డు, అలానే విజయనగరం 3 కూడా వాల్తేరు డివిజన్లోకి వస్తాయి, అంటే సేమ్ డివిజన్లోకి. ఇప్పుడు రెండవ ప్రశ్నను గమనిద్దాం. దేశంలోనే తొలి ఇండస్ట్రీ 4.0 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ టర్మ్ ఉంది చూసారా, అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండస్ట్రీ 4.0 బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. అలానే ఒక విధంగా చెప్పాలంటే రోబోటిక్స్ మీద కూడా ఉందన్నమాట. సో ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, మషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఈ అన్ని అంశాలను ఆధారంగా చేసుకుని ఎప్పుడైతే ఉత్పాదన జరుగుతుందో, ఎప్పుడైతే పరిశ్రమలు పనిచేస్తాయో దట్ విల్ బి ఇండస్ట్రీ 4.0 అనమాట. అయితే ఈ ఇండస్ట్రీ 4.0కి సంబంధించి మన కంట్రీ మొత్తంలోనే ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. కానీ ప్రశ్న ఏంటిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేశారు అని. దీనిని ఏర్పాటు చేసింది విశాఖపట్నంలో. మరొకసారి విశాఖపట్నం వార్తలోకి వచ్చింది. ఇంతకు ముందు ప్రశ్నలోనేమో విశాఖపట్నం రైల్వే స్టేషన్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఈట్ రైట్ రైల్వే గుర్తింపు దక్కించుకోవడానికి. అలానే విశాఖపట్నం వార్తలు ఉండడానికి ఇంకో కారణం ఇండస్ట్రీ 4.0 యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ రిమెంబర్, నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనం చర్చించుకుంటున్నామో ఇవన్నీ కూడా ఇటీవల గడిచిన కొన్ని రోజుల్లో జరిగినవే కాదు, గత గడిచిన కొన్ని నెలలు, గత గడిచిన కొన్ని వారాలు, గత గడిచిన సంవత్సరాలు, అంటే 2022, 2023 వీటిని కూడా ఆధారంగా చేసుకుని మనం ఈ అంశాలను చర్చించుకుంటున్నాం. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రపంచం మొత్తానికి కన్సిడర్ చేస్తే కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ ఇఫ్ వి కమ్ క్లోజర్, మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటే కనుక అంశాలు తగ్గిపోతూ ఉంటాయి అనమాట. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్, ఏవైతే హై ప్రయారిటీ ఉంటాయో, ఏవైతే ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయో మనం వాటిని డిస్కస్ చేస్తున్నాము. ఒకవేళ ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ గివ్ us యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మర్చిపోకుండా మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మూడవ ప్రశ్న, దేశంలోనే అత్యధిక మహిళా పోలీసులు గల రాష్ట్రం ఏది? ఎవరైతే స్మార్ట్గా ఉన్నారో, ఎవరైతే క్లవర్గా ఉన్నారో వాళ్ళకి పెద్దగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ మనం ఆల్రెడీ థంబ్నెయిల్లోనే చెప్పేశాము ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అని. దేశంలోనే అత్యధిక మహిళా పోలీసులు గల రాష్ట్రం ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్, తర్వాత బీహార్, తర్వాత తమిళనాడు, తర్వాత మహారాష్ట్ర, తర్వాత గుజరాత్,
తర్వాత హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మొత్తం భారతదేశాన్ని ఒకవేళ మనం కన్సిడర్ చేస్తే మొత్తం ఎంతమంది అయితే పోలీసులు ఉన్నారో వాళ్ళల్లో సుమారుగా 12% మటుకే మహిళలు ఉన్నారనమాట. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద పోలీస్ ఫోర్స్, out of the entire police force that is there in India, combining all the states and union territories, it is only 12% that women are there. But considering state wise గనక మనం జాగ్రత్తగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది, రెండవ రాష్ట్రం బీహార్, మూడవ రాష్ట్రం తమిళనాడు, నాలుగవ రాష్ట్రం మహారాష్ట్ర, ఐదవ రాష్ట్రం గుజరాత్, ఆరవ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ఎనీవేస్ ఇవన్నీ మన స్టేట్స్ కాదు, మనకి కావాల్సింది మన స్టేట్ కన్సిడరింగ్ ద ఎగ్జామినేషన్ దట్ వీఆర్ ఫాలోయింగ్. సో ఏపీ ఫస్ట్లో ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 4వ ప్రశ్నని గమనిద్దాం. మార్చి 25, 2021 భారత తపాలా శాఖ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని ఏ గ్రామాన్ని 5 స్టార్ పోస్టుల గ్రామంగా ఎంపిక చేసింది? ఇక్కడ డేట్ పరంగా మనం కొంచెం ఎక్కువగానే వెనక్కి వెళ్తాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే క్రింది వాటిలో ఏ గ్రామాన్ని 5 స్టార్ గ్రామంగా గుర్తించబడ్డారో అని ప్రశ్న అడిగే అవకాశం ఉంది. సో అందుకని యాజ్ వి ఆల్వేస్ స్పీక్ అబౌట్ ఇట్, ఈ రోజుల్లో కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో కాంప్లెక్సిటీస్ ఖచ్చితంగా పెరిగిపోతాయి. ప్రశ్న ఎటువైపు నుంచి ఏ విధంగా అడుగుతారని మనం ఎవ్వరం ఎంతవరకు అయినా గెస్ చేయలేం. మనం చేయగలిగింది ఒకటే, అలా ఉండొచ్చు అని ముందే గెస్ చేసి ఆ విధంగా ప్రిపేర్ అవ్వడం. దట్స్ ద ఓన్లీ థింగ్ వీ కెన్ డూ. సో అందుకని భారత తపాలా శాఖ అంటే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని ఏ గ్రామాన్ని 5 స్టార్ పోస్టల్ గ్రామం లేదు 5 స్టార్ పోస్టల్ విలేజ్గా ఎంపిక చేసింది అన్నది ప్రశ్న. ఇక మనం జాగ్రత్త గమనిస్తే ఆ ఊరు పేరు వచ్చేసి పెరలి అనమాట. ఇది గుంటూరు జిల్లాలోని ఏదైతే తెనాలి డివిజన్ ఉందో ఆ డివిజన్ లోపల ఈ ఊరు ఉంది. ఇక్కడ బేసిక్గా ఎందుకు ఆ గ్రామాన్ని 5 స్టార్ పోస్టల్ గ్రామంగా వాళ్ళు తీర్చిదిద్దారు, దానికి గల క్రైటీరియా ఏంటి అని అంటే ప్రతి విలేజ్లో కనీసం 100 గృహ సముదాయాలు, అంటే ప్రతి ఊర్లో కూడా కనీసం 100 ఇళ్లలో ఎవరో ఒకళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ అందిస్తున్న సేవలు ఏవైతున్నాయో వాటిని వినియోగించుకునే విధంగా చేస్తే అప్పుడు అది 5 స్టార్ పోస్టల్ విలేజ్గా ఎంపిక అవుతుంది అనమాట. మరి ఇంతకీ ఏ ఏ కార్యక్రమాలు పోస్టల్ బ్యాంక్ సంబంధించిందని అంటే, ఒకటి ఈ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ని యూజ్ చేసుకుని వాళ్ళు ఏమన్నా సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసినా, లేదు డిపాజిట్లు లైక్ రికరింగ్ డిపాజిట్స్ లాంటివి ఏదైనా చేసినా, అలానే ఇన్సూరెన్స్ లాంటివి తీసుకున్నా, లేదు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అవ్వచ్చు, ప్రధానమంత్రి సురక్ష యోజన అవ్వచ్చు, అలానే ఒకవేళ ఏదైనా ఇన్సూరెన్స్ స్కీమ్ మనం ఇందాక అనుకున్నాము అంటే బీమా, జీవిత బీమా అవ్వచ్చు, లేదా వేరే ఏదైనా ఇతర బీమా అవ్వచ్చు, అలానే సుకన్య సమృద్ధి యోజన అవ్వచ్చు, అలానే పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అవ్వచ్చు. ఇలాంటి సేవలన్నీ కూడా ఒకవేళ వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్స్ త్రూ యూస్ చేస్తే కనుక కనీసం ప్రతి ఊర్లో ఒక 100 ఇళ్ళు అనమాట, అంటే 100 గృహ సముదాయాలు, అప్పుడు దాన్ని 5 స్టార్ పోస్టల్ విలేజ్గా రికగ్నైజ్ చేస్తారు. ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని పెరలి గ్రామం ఏదైతే ఉందో ఆ విధంగా గుర్తింపబడింది అనమాట. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 5. 4 ఇంజన్లు 176 వేగంలతో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో విజయవాడలో ప్రారంభించిన రైలుకు పెట్టిన పేరేంటి? వెల్, మేబీ సమ్ పీపుల్ మైట్ థింక్ దీంట్లో అంత ఏముంది అని, బట్ యు నెవర్ నో, ఆల్వేస్ కీప్ థింకింగ్ అబౌట్ ఇట్. సో ఏది ఏమైనా సరే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో, మామూలుగా మనందరికీ డీజే దువ్వాడ జగన్నాథం సినిమా తెలిసే ఉంటుంది. సో ఆ విధంగా దువ్వాడను గుర్తుపెట్టుకోండి. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్కి ఒక భారీ గూడ్స్ రైలు పంపించారన్నమాట. ఇది నిజంగా చెప్పాలంటే ఒక విధంగా ఒక బాహుబలి గూడ్స్ రైలు అని చెప్పాలి. ఎందుకనంటే మామూలుగా గూడ్స్ రైలులో ఉంటే ఒక ఇంజన్ ఉంటుంది, కొన్నిసార్లు 2 ఇంజన్లు ఉంటాయి, రేర్ అకేషన్స్లో 3 ఇంజన్లు ఉంటాయి. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే 4 ఇంజన్లు ఉన్నాయి. 4 ఇంజన్లతో పాటు 176 వేగంలు. మామూలుగా గూడ్స్ బండి అంటేనే కనీసం 70-80 బోగీలు ఉంటాయన్నమాట. అలాంటిది ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే 176 వేగంలు లేదు 176 బోగీలు అని చెప్పచ్చు. గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభించబడింది, విజయవాడ నుంచి దువ్వాడ వరకు వెళ్ళిందనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు దానికి పెట్టిన పేరేంటి అని. నాకు పేరు పెట్టారు, ఇన్జనరల్గా గూడ్స్ రైలు వెళ్ళిపోయింది అనుకోండి, ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ దానికి పేరు పెట్టి పంపించారు అంటే ఖచ్చితంగా అందరూ గుర్తిస్తారు. ఇప్పుడు వందే భారత్ ట్రైన్ నార్మల్గా ట్రైన్ లాగా నడిపేస్తాను అనుకోండి, ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ దానికి వందే భారత్ అని ఒక పేరు పెట్టడం, అది వందే భారత్ కానీ ఎందుకు పేరు పెట్టారు అని దాని గురించి డిస్కస్ చేయడం, ఇంకో ట్రైన్ వస్తే దానికి నమో భారత్ లేదు ఇంకా ఏదో పేరు పెట్టడం, అలా పేరు పెడితేనే కదా రికగ్నిషన్ పెరిగేది. సో అలా దీనికి కూడా పేరు పెట్టారు. ఆ పేరు ఏంటో కాదు, త్రిశూల్ అనమాట. త్రిశూలం మనందరికి గుర్తు ఉంటుంది. సో ఈ ట్రైన్కి లేదు ఈ గూడ్స్ రైలుకి కూడా వాళ్ళు పెట్టిన పేరు త్రిశూల్. ఇప్పుడు మనం 6వ ప్రశ్నని గమనిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకింగ్ రంగంలో తొలి డిజిటల్ జిల్లాగా గుర్తింపు దక్కించుకున్న జిల్లా ఇది. ఎప్పుడైనా సరే ఫస్ట్ కమ్స్ ఫస్ట్, ఒకసారి ఎవరైనా ఫస్ట్ వచ్చారు అంటే తర్వాత ఆ రికార్డుని బ్రేక్ చేసిన దాని యొక్క ఏదైతే స్టాండర్డ్స్ దానిని బీట్ చేసినా సరే ఫస్ట్ విల్ ఆల్వేస్ బీ ద ఫస్ట్, దాన్ని ఎవరు మర్చిపోరు.
మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకింగ్ రంగంలో అంటే బ్యాంకింగ్ సెక్టర్లో తొలి డిజిటల్ జిల్లా అండ్ ద వెరీ ఫస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్గా గుర్తింపు దక్కించుకున్న జిల్లా ఏది అన్నది ప్రశ్న. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశం మొత్తం కూడా డిజిటల్ పేమెంట్స్ అంటే డిజిటల్ పేమెంట్ చెల్లింపులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రోత్సహించడం కోసం చర్యలు తీసుకుంటుంది అనమాట. అందులో భాగంగా ఆర్బీఐ ఆంధ్రప్రదేశ్లోని 3 జిల్లాలని పిక్ చేసింది. ఒకటి విజయనగరం, ఇంకోటి విశాఖపట్నం, ఇంకోటి వైఎస్ఆర్ కడప జిల్లా అనమాట. ఒకటి విజయనగరం, ఒకటి విశాఖపట్నం, ఇంకోటి వైఎస్ఆర్ కడప జిల్లా. ఈ 3 జిల్లాలని ఆర్బీఐ ఎంపిక చేసింది. ఇక్కడ మనం డిజిటల్ పేమెంట్స్ని ప్రమోట్ చేయాలి అని. ఈ 3 జిల్లాల్లో చేశారు. కానీ ఆ విధంగా టార్గెట్ని రీచ్ అయ్యి మొట్టమొదటి డిజిటల్ జిల్లాగా గుర్తింపు తెచ్చుకుంది ఏదయ్యా అంటే వైఎస్ఆర్ కడప జిల్లా అనమాట. ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. బేసిక్గా ఏటీఎం కార్డు, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, లేదు ఇవి కాకుండా ఇంకేదైనా డిజిటల్ పేమెంట్ విధానాలు ఉంటే వాటిలో ఏదో ఒకటి ఉపయోగించినా సరే, అంటే ఇప్పుడు కొంతమంది ఫోన్పేలు, గూగుల్ పేలు యూస్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏటీఎం కార్డులు యూస్ చేస్తూ ఉంటారు, లేదు కొంతమంది మొబైల్ బ్యాంకింగ్ యూస్ చేస్తారు, లేదు కొంతమంది నెట్ బ్యాంకింగ్ యూస్ చేస్తారు. సో అట్లా వాళ్ళు ఏ విధానాన్ని యూస్ చేసినా పర్లేదు, బట్ అది డిజిటల్ మెథడ్ అయి ఉండాలన్నమాట. అట్లా కడప జిల్లాలో ఎన్నైతే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో, ఎంతమంది అయితే ఖాతాదారులు ఉన్నారో, అకౌంట్ హోల్డర్స్, వాళ్ళందరూ కూడా ఏదో ఒక డిజిటల్ మెథడ్ని యూస్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఫస్ట్ డిజిటల్ జిల్లా, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టర్లో ఫస్ట్ డిజిటల్ డిస్ట్రిక్ట్గా వైఎస్ఆర్ కడప జిల్లా గుర్తింపు దక్కించుకుంది. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 7. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ ఇన్క్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్ను ఎక్కడ నిర్వహించారు? మొట్టమొదటిసారిగా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ అని అంటున్నారు, బట్ మిగతా పేరేమని చెప్తుంది? ఇంక్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్. ఎవరిని ఇంక్లూడ్ చేస్తున్నారు? పర్సన్స్ విత్ డిజబిలిటీస్. మనం ఎవరినైతే దివ్యాంగులు అని పిలుస్తామో వాళ్ళకి కూడా డిజిటల్ టెక్నాలజీ అనేది అందుబాటులో ఉండాలి. వాళ్ళు కూడా ఆ డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, ఆ డిజిటల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానిని ఉపయోగించుకోగలిగిన విధంగా ఉండాలన్నమాట. అందుకని అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, కోడింగు, ఇలా ఇంకేమన్నా అంశాలు ఉంటే టెక్నాలజీకి సంబంధించి వాళ్ళని కూడా అందులో భాగస్వాములను చేయాలి, వాళ్ళకు కూడా నేర్పించాలని కొంతమంది పిల్లలకి ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి వాళ్ళకి ఈ ఫెస్టివల్లో పాలు పంచుకునేలా చేసి వాళ్ళు కొన్ని విషయాలు నేర్చుకునేలా చేశారు. బేసిక్గా ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా జరిగింది. ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. కానీ వాళ్ళు ఏమని అడుగుతున్నారు? ఎక్కడ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని అంటున్నారు. సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ప్లేస్, అండ్ ద ప్లేస్ ఈజ్ ఏటీపీ. ఏటీపీ అంటే ఏంటి? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేటా? కాదు, ఇక్కడ అనంతపురం అన్నమాట. సో అనంతపురంలో ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఇన్క్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్ నిర్వహించబడింది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారిగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ప్రారంభించిన జిల్లా ఏది? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అంటున్నారు. మళ్ళీ ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి, పురపాలక సంఘం ఆధ్వర్యంలో. మామూలుగా పెట్రోల్ పంపులు ఎప్పుడు కూడా ఒక ఇండివిజువల్ లేదు గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ లేదు కంపెనీలు రన్ చేస్తాయి. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పురపాలక సంఘం అంటే మున్సిపాలిటీ ఒక పెట్రోల్ పంపుని నిర్వహిస్తూ ఉందంట. అది ఏ జిల్లాలో ప్రారంభించారో అని అడుగుతున్నారు. వెల్, ద డిస్ట్రిక్ట్ ఈజ్ వైఎస్ఆర్ కడప జిల్లా అనమాట. ఎక్కడ? వైఎస్ఆర్ కడప జిల్లా. ఇప్పుడు జిల్లా మొత్తం చిన్నదేమీ కాదు కదా, ఒక బస్ స్టాండ్ లాగా ఒక చోటు ఉంటుందని చూపించడానికి. మరి ఆ జిల్లాలో ఎక్కడ నిర్వహిస్తున్నారు అని అంటే ప్రొద్దుటూరు. కడప జిల్లా లేదు వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రొద్దుటూరులో పురపాలక సంఘ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. ప్రపంచం అంతానేమో ఇట్ ఈస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ టు బీ ఇన్ ద బిజినెస్ అంటూ ఉంటే ఇక్కడ మెల్లిమెల్లిగా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ బిజినెస్ వైపు అడుగులు వేస్తుంది. వీ నెవర్ నో హౌ ఇట్ విల్ గో, బట్ వాట్ ఎవర్ బీట్ ఇట్స్ ఎన్ ఇనిషియేటివ్. సో డెఫినెట్లీ మనం ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేసి తీరాలి, బికాస్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 9. భారతదేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం ఎంత? ఈ క్వశ్చన్ మనం 2022 సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని అడుగుతున్నాము. సో భారతదేశంలో అంటే ఇండియా మొత్తంలోనే కోడిగుడ్ల ఉత్పత్తులు అంటే ఎగ్ ప్రొడక్షన్లో ఏపీ ఏ పొజిషన్లో ఉంది అని. అండ్ ద నెంబర్ ఈజ్ ఫస్ట్ విత్ అప్రాక్సిమేట్లీ 20.4%. అంటే భారతదేశంలో మొత్తం ఎంతైతే గుడ్ల ఉత్పాదన జరుగుతుందో, ఎంతైతే ఎగ్ ప్రొడక్షన్ జరుగుతుందో అందులో అప్రాక్సిమేట్లీ 20.4% ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తుందన్నమాట. సో దాట్స్ హౌ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అట్ నెంబర్ 1. అండ్ లాస్ట్ ప్లేస్లో అన్నిటికన్నా ఉన్నది ఛత్తీస్గఢ్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉంది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఇక్కడ అప్రాక్సిమేట్గా
1.5% ఉందన్నమాట. అంటే ఒకవేళ మన భారతదేశం మొత్తం కలిపి 100 గుడ్లు తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 21 గుడ్లు వెళ్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి 1 లేదా 2 గుడ్లే వెళ్తున్నాయి అనమాట. జస్ట్ మేక్ షూర్ మీకు అర్థం అవడం కోసం అలా చెప్పాను. సో ఏపీ ఈజ్ అట్ ఫస్ట్, ఛత్తీస్గఢ్ ఈజ్ అట్ లాస్ట్, అండ్ దిస్ ఈజ్ రిగార్డింగ్ 2022. అలానే ఇక్కడ మీరు ఇంకో ముఖ్యమైన విషయం కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ కోడిగుడ్ల లభ్యత. కోడిగుడ్లనే కదా ఇన్ జనరల్గా, అఫ్ కోర్స్ మనం ఇక్కడ కోడిగుడ్లే మాట్లాడుతాం కాబట్టి కోడిగుడ్ల లభ్యత గురించి కూడా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టిల్ స్టాండ్స్ అట్ నెంబర్ 1. అంటే ఉత్పత్తి ప్రొడక్షన్ పరంగా కూడా మనం నెంబర్ 1లోనే ఉన్నాము. లభ్యత అంటే అందరికీ కోడిగుడ్లు లభ్యం అవుతున్నాయా లేదా, పర్ క్యాపిటల్ అవైలబిలిటీ అని అంటాం అనమాట. అది తలసరిగా అవైలబిలిటీ లభ్యత ఉందా అని అంటే దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గానే ఉంది. ఆ విషయం కూడా మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 10. దేశంలోనే అంటే భారతదేశంలోనే తొలి అండర్ గ్రౌండ్ గ్యాలోస్ను ఎక్కడ నిర్మించారు? ఇప్పుడు గ్యాలోస్ అంటే మేబీ చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఉరికంబం అనమాట. ఉరికంబాన్ని ఇంగ్లీష్లో లేదు దాని యొక్క టెక్నికల్ నేమ్ వచ్చేసి గ్యాలోస్. ఎక్కడైతే ఉరి తీస్తారో దానిని గ్యాలోస్ అని పిలుస్తారు. అయితే మన ఇండియాలో ఏ జైలులో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ గ్యాలోస్ నిర్మించారు అన్నది ప్రశ్న. ఆబ్వియస్లీ ఈ ఉరికంబాలన్నీ కూడా జైలులోనే ఉంటాయి. సో ఎక్కడ నిర్మించారు అంటే రోడ్డు మీద లేదు హైదరాబాద్లో అలా చెప్పకండి, ఏ జైలులో అనే గుర్తుపెట్టుకోండి ప్లీజ్. సో ఏది ఏమైనా సరే రాజమహేంద్రవరం లేదు సింపుల్గా రాజమండ్రి. అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు అసలు అక్కడ రాజమండ్రి అని అర్థమవుతుందని, నేను నోట్తో చెప్తాను జాగ్రత్తగా వినండి. రాజమహేంద్రవరం లేదు రాజమండ్రి రెండు ఒకటే కదా, పాత పేరు కొత్త పేరు వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో రాజమండ్రిలోని సెంట్రల్ జైలు ఏదైతే ఉందో ఆ సెంట్రల్ జైలులో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కింద వాళ్ళు ఈ ఫస్ట్ అండర్ గ్రౌండ్ గ్యాలోస్ నిర్మించారనమాట. సో ఇది కంట్రీలోనే ఫస్ట్ కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 11. దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రం ఏ జిల్లాలో ఏర్పాటు చేయబడింది? మళ్ళీ దేశంలోనే, భారతదేశంలోనే అడుగుతున్నారు. స్టేట్లో ఫస్ట్ జిల్లా అని అడగడానికి ఇంపార్టెన్స్కిను కంట్రీ మొత్తంలో ఫస్ట్ దానికి అనే ఇంపార్టెన్స్కి చాలా తేడా ఉంది. బికాజ్ మన కంట్రీ చిన్నదేమీ కాదు. సో అందుకని కంట్రీ ప్రయారిటీ ఉన్న మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దట్ ఈస్ వై వీఆర్ టాకింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ విత్ రెస్పెక్ట్ టు ద కంట్రీ అనమాట. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రయారిటీ పెరిగిపోతుంది. అందుకే బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో చెప్పాం మనం ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో, ఏవైతే ఎగ్జామ్లో అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయో మనం ఆ అంశాల గురించి చర్చించుకుంటున్నాము అని. సో ప్లీజ్ డూ ఫోకస్ ఆన్ దిస్. భారతదేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు అని అడుగుతున్నారు. యాక్చువల్గా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లా అనమాట. రీసెంట్గా జిల్లాలు మారిపోయాయి కాబట్టి జిల్లా ప్రకారం అయితే ఎన్టీఆర్ జిల్లా, ప్లేస్ ప్రకారం అయితే విజయవాడ. ఇక్కడ క్వశ్చన్లో వాళ్ళు జిల్లాలో అన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ఎన్టీఆర్ జిల్లా, లేదు అంతకుముందు ఉమ్మడి జిల్లాల పరంగా అయితే కృష్ణా జిల్లా అనమాట. కృష్ణా జిల్లాలో భారతదేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే ఇది మార్చ్ 23, 2023లో ఓపెన్ చేశారనమాట. సో మార్చ్ 23, 2023 డిస్ట్రిక్ట్స్ ఆబ్వియస్లీ సెపరేట్ అయిపోయాయి కాబట్టి మనం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్నే కన్సిడర్ చేస్తాము. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ పశు ఔషధ నేస్తం. అంటే ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, లైవ్ స్టాక్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మెడిసిన్స్ ట్రీట్మెంట్ వాటికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎవరైతే రైతులు ఉన్నారో లేదు ఎవరైతే ఈ పశువులను చూసుకుంటున్నారో వాళ్ళకి చాలా తక్కువ ఖర్చుకే ఔషధాలు లభించే విధంగా చర్య తీసుకున్నారు. సో గవర్నమెంట్ ఇక్కడ ఒక స్కీమ్ కూడా లాంచ్ చేసింది దానికి సంబంధించి, వైఎస్ఆర్ పశు ఔషధ యోజన. సో ఆ విధంగానే వాళ్ళు జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఈ విధంగా ఏర్పాటు చేసిన దేశంలోనే ఫస్ట్ స్టేట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్, జిల్లా ఎన్టీఆర్, ప్లేస్ విజయవాడ లేదు నగరం విజయవాడ. అలానే విజయవాడ అంటే గుర్తొచ్చింది, గుర్తుపెట్టుకోండి దాన్ని ఇంగ్లీష్లో ద సిటీ ఆఫ్ విక్టరీ లేదా ద విక్టరీ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 12. అక్టోబర్ 12, 2023న ఆర్టీఐ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన సమాచార హక్కు చట్టం అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థానం ఎంత? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు ఆల్రెడీ ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన వైపుగా వస్తుంది. అక్టోబర్ 12, 2023న ఆర్టీఐ దినోత్సవం సందర్భంగా అంటున్నారు. ఆర్టీఐ, వాట్ ఈజ్ ఆర్టీఐ? రైట్ టు ఇన్ఫర్మేషన్, అంటే సమాచార హక్కు. ప్రభుత్వం ఏ విధమైన అంశాలకు సంబంధించి ఎంతవరకు ఫండ్స్ రిలీజ్ చేసింది వాట్ ఎవర్ ఆ అంశాలకు సంబంధించి సమాచారం యాజ్ ఎ పౌరుడిగా మనకు తెలుసుకోవడానికి ఒక హక్కు అనమాట. ఈ ఆర్టీఐ వచ్చింది 2005లో. 2005వ సంవత్సరంలో అక్టోబర్ 12వ తారీఖున ఆర్టీఐ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి ఆ రోజునే ఆర్టీఐ డే లేదు ఆర్టీఐ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అయితే 2023వ సంవత్సరం అంటే రీసెంట్గా ఏం చేశారంటే ఆర్టీఐ ఎక్కడ బాగా ఇంప్లిమెంట్ అవుతుందనే అంశానికి సంబంధించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందులో స్థానం ఎంత వచ్చింది అన్నది ప్రశ్న. అండ్ ద ర్యాంక్ విచ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాస్ గాట్ ఈస్ 3. సో దీన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు మనం 13వ ప్రశ్నను గమనిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి మత్స్య విశ్వవిద్యాలయం లేదు, సింపుల్ గా చెప్పాలంటే ఫిషరీస్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేశారు? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, తొలి అంటున్నారు, ద వెరీ ఫస్ట్. సో విచ్ ప్లేస్ హ్యాస్ గాట్, ఆర్ రాదర్ వి కెన్ సే ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద వెరీ ఫస్ట్ ఫిషరీస్ యూనివర్సిటీ లేదు ఫిషరీస్ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే నరసాపురం. ఒకప్పుడు నృసింహపురం అని పిలిచేవాళ్ళు. ఈ నరసాపురంలో ఈ ఫస్ట్ ఫిషరీస్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ నరసాపురం వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా అంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది. దగ్గరగా 400 ఎకరాలలో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అండ్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నరసాపురంలో వేముల దీవి అని ఒక తీర గ్రామం ఉందన్నమాట, అంటే ఒక కోస్టల్ విలేజ్. ఆ కోస్టల్ విలేజ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో విలేజ్ పరంగా అయితే వేముల దీవి ఇట్స్ కోస్టల్ విలేజ్, తీర గ్రామం. మేజర్ టౌన్ వచ్చేస్తే నరసాపురం, జిల్లా వచ్చేస్తే పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి అనమాట. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 14. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తొలి వాటర్ బాడీ సెన్సస్. వాటర్ బాడీస్ అంటే బేసిక్గా ఏవైతే నీటి వనరులు ఉన్నాయో, ఎవరో పాపం నీతి తప్పారు, నీటి అని పెట్టండి అంటే నీతి అని పెట్టేశారు. వాటర్ బీట్ తప్పులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, బట్ మనం సరిదిద్దుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నీతి కాదు, నీటి, వాటర్. సో బేసిక్గా వాటర్ రిసోర్సెస్ యొక్క సెన్సస్ అనమాట. ఈ నివేదిక ఆధారంగా దేశంలో అత్యధిక చెరువులు ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతూ ఉన్నారు. సో దేశంలో అత్యధిక చెరువులు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అండ్ రిమెంబర్, దిస్ ఇస్ అకార్డింగ్ టు ద వెరీ ఫస్ట్ వాటర్ బాడీ సెన్సస్ దట్ హ్యాస్ బీన్ రిలీజ్ బై కేంద్ర జలశక్తి. సో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏదైతే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, వాటర్ రిసోర్స్కి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖ ఉంది. వాళ్ళు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం, ఇప్పటివరకు ఎప్పుడూ చేపట్టలేదు, ఒక నీటి వనరుల అంటే వాటర్ బాడీస్ ఏవైతే చెరువులు, మనం మామూలుగా లేక్స్, పాండ్స్ ఇవన్నీ అంటూ ఉంటాం కదా, ఎన్నున్నాయి, నగరాల్లో ఎన్నున్నాయి, గ్రామాల్లో ఎన్నున్నాయి, ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి, వీటన్నిటిని లెక్క పెట్టారనమాట. అలా చెరువుల పరంగా, లేక్స్ పరంగా ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. అలానే మొత్తం గ్రామాలు, అలానే నగరాలు అన్నింటినీ కన్సిడర్ చేస్తే కనుక ఇట్ ఈస్ వెస్ట్ బెంగాల్ అనమాట. అంటే అక్కడ లేక్స్ ఒకదాన్నే కాదు, మిగతా అన్నింటినీ కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే పశ్చిమ బెంగాల్ ముందుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 15. నవంబర్ 21, 2023 అండ్ రీసెంట్గా ప్రపంచ మత్స్య దినోత్సవం అంటే వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా ప్రకటించిన మత్స్య పురస్కారాలలో మొదటి స్థానం దక్కించుకున్న రాష్ట్రం ఏది? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే మెరైన్ స్టేట్ ఏది అని అడుగుతున్నారు అనమాట. బెస్ట్ మెరైన్ స్టేట్ అండ్ దట్ ఈజ్ ఏపీ. బెస్ట్ మెరైన్ స్టేట్ తర్వాత వాళ్ళు బెస్ట్ ఇన్లాండ్ స్టేట్ని కూడా తీసుకున్నారు, అంటే ఏ విధమైన తీర ప్రాంతం లేని రాష్ట్రంగా. ఆ విధంగా కన్సిడర్ చేస్తే ఇట్ ఈస్ తెలంగాణ. బెస్ట్ మెరైన్ స్టేట్ అంటే తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ బెస్ట్ మెరైన్ స్టేట్ అయితే తెలంగాణనేమో బెస్ట్ ఇన్లాండ్ స్టేట్ అనమాట. అలానే హిల్లీ ఏరియాస్ పరంగా అంటే కొండ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లేదు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం అటువైపుగా ఉన్న రాష్ట్రాలను పరిగణిస్తే కనుక దేర్ కేమ్ త్రిపుర. సో మెరైన్ స్టేట్ బెస్ట్ ఏది? ఆంధ్రప్రదేశ్. ఇన్లాండ్ స్టేట్ బెస్ట్ ఏది? తెలంగాణ. హిల్లీ ఏరియాస్ లేదా నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో బెస్ట్ స్టేట్ ఏది? త్రిపుర. దట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. గుర్తుంది కదా, ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో అంటే కొన్ని రోజులు అవ్వచ్చు, కొన్ని నెలలు అవ్వచ్చు, కొన్ని వారాలు అవ్వచ్చు, లేదా కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు, గత గడిచిన కొన్ని సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జరిగిన ముఖ్య అంశాలు అనమాట. సో ఆబ్వియస్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా అయితే మనం ఖచ్చితంగా 1 year 2 year అని చెప్పలేం. ఇన్ జనరల్గా కన్వెన్షనల్ పరంగా ఈ అంశాలు అయితే 1 year ప్రయారిటీ ఉంటుంది, ఈ అంశాలు అయితే 2 years ప్రయారిటీ అని మనం అనుకున్నా, యూ నెవర్ నో ఏ క్వశ్చన్ని ఎక్కడి నుంచి లేపి ఏ విధంగా అడుగుతారో మనకు తెలియదు కదా. అందుకని వీ షుడ్ ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మేము కంట్రీ ప్రయారిటీ ఇస్తూ, అలానే స్టేట్ పరంగా, డిస్ట్రిక్ట్ పరంగా కూడా ప్రయారిటీ ఇస్తూ ఎగ్జామ్లో అడిగే అవకాశం వేటికైతే ఎక్కువగా ఉందో వాటి గురించి వీడియోలో డిస్కస్ చేసాము. యాజ్ ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ వీటికి సంబంధించి మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే మీరు హ్యాపీగా కింద కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. వీఆర్ ఆల్వేస్ రెడీ టు టేక్ దాట్. అలానే ఏబిపిఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ని దృష్టిలో పెట్టుకుని అప్టేక్ జాబ్స్ ఆల్రెడీ క్విక్ రివిజన్ కోర్సును లాంచ్ చేసింది. ఇండియన్ సొసైటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్, మిడైవల్, మోడర్న్, జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, ఇలా ఈ అన్ని సబ్జెక్టులు కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ 5 గంటల్లో మీకు మొత్తం రివిజన్ ఫినిష్ అయిపోతుంది అనమాట. సో మీరు 5 subjects ఉన్నాయనుకున్నా 5 × 5 25. సో గట్టిగా మాట్లాడితే మీరు ఒక రోజులో ఫినిష్ చేయొచ్చు. బట్ మనిషి అన్నవాడు ఎప్పుడు కూడా 24 hours కంటిన్యూస్గా పని చేయలేడు కాబట్టి అన్లెస్ అంటిల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు రోజుకు ఒకవేళ 5 గంటలు చొప్పున రివిజన్ చేసుకున్నా సరే 5 రోజుల్లో మొత్తం సిలబస్ని ఫినిష్ చేసేస్తారు. ఏబిపిఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ లేదు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా క్రాక్ చేస్తారు. మీరు ఆ విధంగా క్రాక్ చేయాలనేదే మా ధ్యేయం, అందుకే క్విక్ రివిజన్ సిరీస్.
మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఒకవేళ ఈ క్విక్ రివిజన్ కోర్స్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే 9133449696 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ సందేహాలన్నీ హ్యాపీగా నివృత్తి చేసుకోండి. అదేనండి, క్లారిఫై చేసుకోండి. మళ్ళీ ఇంకొంచెం ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.